అయినప్పటికీ ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే ఆ ప్రవచనముగా చాలామంది కృషించిపోయి దేవుని సన్నిధిలో ఇంకా మాకు విడుదల లేదు, విముక్తి లేదు అని ఆ శ్రమ కాలంలో, కష్టకాలంలో వాళ్ళు కృంగిపోయి ఇంకా చనిపోతాము, ఇక బతుకము, ఇక మా బతుకు గింతే, ఇంకా మా జీవితం గింతే అనుకున్నటువంటి వారికి దేవుని యొక్క ప్రత్యక్షతగా లేక ఆయన వాగ్దానంగా చేయబడిన మాట ఏంటంటే, ఇదిగో నిన్ను కృంగబడిన వాడు త్వరగా విడుదల పొందుతాడు. అంటే కృంగిపోయినటువంటి వారు త్వరగా విడుదల పొందుతారని అంటే వాళ్ళు సమస్యలకు కొన్ని చాలామంది అయితే కృంగిపోతారు కదా, ఇంకా నేను ఇంకా నేను ఇక చచ్చిపోతా, ఇంకా లేవను, నేను ఇక ఏమైపోతా, నేను కూడా గట్టనే హాస్పిటల్ ఉన్నప్పుడు ఖచ్చితంగా నేను ఇక చచ్చిపోతా, అయిపోతుంది, ఇంకేం లేదు అని అనుకుంటున్నారు అందరూ. చాలామంది సంఘంలో కూడా అయిపోతుంది, ఇక చచ్చిపోతాడు, ఇంకేమో బతకడట, ఇంకా అసలు ఆయన బతకడట, బతకడు రాడు ఇక అని అన్నారట. అంటే నాకు చెప్పారు వెనకసిరి. అంటే నాకు ఒక గొప్ప నిరీక్షణ ఉంది, దేవుడు నన్ను బ్రతికిస్తాడు, నాకు త్వరగా విడుదల చేస్తాడనే ఒక గొప్ప నిరీక్షణ ఉంది. అయితే ఈ స్వస్థత విషయంలో వచ్చు, లేకపోతే సమస్యల, శ్రమల, కష్ట కాలములలో నుంచి కూడా దేవుడు కృంగిపోయి, మనం ఎంత శ్రమపడి కృంగుదల అంటే దేవుడు కూడా ఇంకేం చేయలేడేమో అని మనం అనుకుంటాం. ఆ కృంగిపోయిన సమయంలో ఇక్కడ అనుకుంటున్న ఆ సమయంలో ఆయన అంటాడంటే, ఇదిగో ఆయన విడుదల పొందుకుంటాడు. ఎందుకు? ఆ శ్రమ నుండి విడుదల, ఆ కష్ట కాలం నుంచి విడుదల, ఆ అప్పుల సమస్యల నుంచి విడుదల, ఆ ఇబ్బందుల కొలివి నుంచి విడుదల. ఇశ్రాయేలు ప్రజలకు ఇనుప కొలిలో నుంచి దేవుడు ఎలాగా, నేను వారి శ్రమను చూసి తిని, వారి కష్టకాలమును చూసి తిని, వారిని విడిపించడం కొరకు నేను దిగి వచ్చి తిని అని చెప్తాడు. వారిని విడిపించటకు దిగి వచ్చిన ఎక్కడి నుంచి? నిజముగా ఆయన ఈ మాటల్లో నిజంగా చాలా గొప్ప మాటలు అన్నమాట. నేను దిగి వచ్చిన అంటాడు 3వ అధ్యాయంలో, 6వ అధ్యాయంలో. వారి శ్రమ చూసిన, వారి కష్టకాలం చూసిన, వారి వేదన చూసిన, వారి ఇబ్బందులు చూసిన, వారు తిండి లేని సమయము, వారు వెట్టి పనులు చేస్తున్న సమయం అంతా చూసిన నేను. కానీ వారికి విడుదల చేయడానికి నేను దిగి వచ్చిన, వారి మొర్ర విన్నా, వారి బాధలు విన్నా, వారి పెట్టిన మొర్ర నేను విని దిగొచ్చిన అంటాడు. దిగి రావటం అంటే మామూలు విషయం కాదు. ఒక పరలోకము నుంచే దిగొచ్చిందంటే వీరు పెట్టిన మొర్ర దేవుని సన్నిధికి చేరింది, వీరు ప్రార్థించిన ప్రార్థన దేవుని సన్నిధికి చేరింది అని. అదే ఏషియా మన ఏది హిజ్కియా ఆయన కూడా ప్రార్థన చేస్తారు కదా, గోడతట్టు ముఖం తిప్పుకొని ఆయన వేస్తారు. క్షణములు ఆయన ప్రార్థన చేరిందంటే ఎంత గొప్పగా చేరినట్టే నాకు అర్థం కాదు అది అసలు. ఆయన పోయేటో నడిపిసాలకు రాకన్నా ముందే నువ్వు చస్తున్నావు, మరణం అవుతున్నావు, ఇక నీళ్ళు చక్కబెట్టుకొని చెప్పి నడిపిసాలకు రాగానే ఆయన ప్రార్థన చేరిపోయిందట. అంటే ఎంత గొప్పగా మొరపెట్టాడు, ఎంతగా ఆగలార్చాడు, ఎంతగా కేకలేశాడు అని నాకు అర్థం కాలేదు అసలు. మరి ఆయన మొర్రపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తా అంటాడు కదా. మరి ఉత్తరం మొర్రపెట్టుమనంటే మనం పెట్టి మొర్రలన్నీ ఉట్టి మొర్రలే కదా, మన ప్రార్థన చేరతలేదని అర్థమే కదా. మరి ఆయన పెట్టిన మొర్ర ఎట్లా చేరింది? ఆయన చెవులో జొచ్చిందని వ్రాయబడింది. దేవుని చెవులు జొచ్చిందట, ఆయన పెట్టిన మొర్ర విన్నాడట. వెంటనే విడుదల, ఆరోగ్యం కొరకు, ఇగో నువ్వు చావు బతుకుదా, ఇంకా 15 సంవత్సరాలు ఆవిష్కారం ఇస్తున్నానని చెప్పి వెంటనే నడివిషానికి వచ్చిన యేషయ్య యొక్క ప్రవక్తకు చెప్పిన అది మరలా తిరిగిపోయి చెప్పాను అన్నాడు. అంత జల్దీ, అంత త్వరగా విడుదల కలిగిందంటే, విముక్తి కలిగిందంటే ఆయన ప్రార్థన ఎలాగుంది, ఆయన అంగలార్పు ఎలాగుంది, ఆయన గోజాడడం ఎలాగుంది, ఆయన పశ్చాత్తాపం ఎలాగుంది, ఆయన చేసిన ఆ ప్రార్థన అంటే నేను ఎలాగ ప్రవర్తించుతున్నా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని. ఎలా గోజాడాడు, నేను ఎలా అంటే గోడ తట్టు ముఖం వేసుకున్నాడట. ఇంకా అంటే నాకు అర్థమవుతుంది, గోడ తట్టు ముఖం వేసుకున్నాడంటే ఏమైనా గోడ గుద్దుకున్నాడా ఏంది అనిపిస్తుంది, కానీ కాదు. ఆ గోడ తట్టు ముఖం వేసుకొని చాలా ఏడుస్తున్నాడట. వెంటనే దేవుడు ప్రత్యక్షము ఆయనకు ఆజ్ఞ ఇచ్చి, ఇంకా 15 సంవత్సరాల ఆవిష్కారం ఇచ్చి, ఆయన మొర్ర విని
ఆయన రోగాన్ని స్వస్థపరిచాడు. అంటే అంత త్వరగా విడుదల పొందుకున్నాడంటే ఇప్పుడు ఇక్కడ కూడా చెప్తున్న మాట ఏంటిదనంటే వాడు చనిపోడట, వాడు గోతిలోనికి పోడట. అంటే వీళ్ళు పడినటువంటి త్వరగా విడుదల పొందుతారని వ్రాయబడింది. కృంగిపోయాడు ఆ వ్యక్తి. ఏమైపోయాడు? కృంగిపోయాడు. అంటే మన జీవితాలలో కూడా కొన్ని సమస్యలు వచ్చినప్పుడు కృంగిపోతాం, మరి ఏడుస్తాము చాలా. ఎట్లా నేను పైకి రావాలి, ఎట్లా నేను బతకాలి, ఇంకా నాకు విడుదల లేదేమో, ఏనంగా చూసినా మనకు మార్గం కనబడితే లేదనేటువంటి ఆ బాధల్లో మనం ఏం చేస్తామంటే కృంగిపోయి కృషించిపోయి చాలా చింతిస్తూ ఉంటాం, వేదన పడుతూ ఉంటాం. కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే వాడు గోతిలోనికి పోడు, వాడు చనిపోడు. కానీ చనిపోతాం అనుకుంటున్నారు వాళ్ళు. కానీ ఇక్కడ దేవుడు ఇచ్చే వాగ్దానం ఏంటంటే వాడు గోతిలోనికి పోడు, చనిపోడు, వానికి ఆహారం భూమి మీద ఇంకా ఉన్నది అని చెప్తున్నమాట. దేవునికి స్తోత్రం. అయితే ఇంకా ఇంకొక మాట అంటున్నాడు చూడు, 61-3 వరకు ఏమనంటారంటే ప్రభువు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానము ప్రకటించుటకును, యెహోవా నన్ను అభిషేకించను, నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకును, చెరలో ఉన్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవస్త్రమును మన దేవుని ప్రతిదండన దినమున ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును, బూడిదకు ప్రతిగా భూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపినాడు. యెహోవా తన్ను మహిమపరచుకున్నట్లు నీతి అను మస్తకి వృక్షములని యెహోవా నాటిన చెట్లని వారికి పేరు పెట్టబడును. దేవునికి స్తోత్రములు. చెరువులోనున్న వారికి విడుదల. ఇది ఎవరి యొక్క ప్రవచనము? యేసు ప్రభులో నెరవేరింది. యేసు ప్రభు అందరూ రోగముల చేత పట్టబడిన, రోగముల చేత ఉన్నారు, పీడింపబడుతున్నారు. ఆ రోగముల నుంచి విడుదల పొందుకోవాలంటే ఎవరు కావాలి? యేసు ప్రభు కావాలి. దయ్యముల నుంచి విడుదల పొందుకోవాలంటే పుత్రుని దయ్యముల నుంచి, సేన దయ్యముల నుంచి, రకరకాలైనటువంటి దయ్యముల నుంచి విడుదల పొందుకోవాలంటే యేసు ప్రభు అవసరమైనది. అదే చెప్తాడు లూకాసు వార్త 13:10-13 ఉన్నది. లూకాసు వార్త 11, 21, 23, 28 ఉన్నది. ఇవన్నిట్లలో కూడా ఆయన నన్ను ఇలాగా పంపెను అని ఉంటుంది అన్నమాట. విడుదలను అనుగ్రహించినాడు, మరి విముక్తిని అనుగ్రహించాడు. ఇంకొకటి కొలొస్సీయులకు రాసిన పత్రిక 1:13-14 కూడా, కొలొస్సీయులకు రాసిన పత్రిక 13:14 ఒక మాట చదువుకుందాం. 1:13-14 చదవండి. ఆయన మనలను అంధకార సంబంధమగు అధికారముల నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఆయన మనలను అంధకార సంబంధమైన మనం ఎక్కడ ఉండిటిమి? అంధకారం అంటే చీకట్లో బంధింపబడిన వారముగా ఉండేది, చీకట్లో పట్టబడిన వారముగా ఉండేది. అయితే అంధకారమైన చీకటి సంబంధమైన బంధకములలో నుంచి మనలను అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసెను. తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా అంటే మనము ఈ లోక సంబంధులము కాము గాని పరలోక సంబంధులము, పరలోక రాజ్యాధికార సంబంధులముగా ఆయన మనలను ఆ అధికారంలోనికి నడిపించాడు దేవుడు. అలాంటి రాజ్యంలోనికి అంటే ఎప్పుడు సాతాను బంధకంలో నుంచి విడుదల చేసినాయి కదా. చీకటి సంబంధమైన అంధకార సంబంధంలో అధికారం నుండి విడుదల చేసినంటే ఆ అంధకార సంబంధం అనే అపవాది యొక్క బంధకంలో నుంచి విడుదల చేసే మనల్ని ఆ పరలోక రాజ్యం. ఈ యొక్క సాతాను సంబంధమైన అధికారము అది ఎక్కడికి దారి తీసేది అంటే నరకానికి దారి తీసేది. అక్కడ నుంచి అంటే మనల్ని ఇప్పుడు ఎక్కడి నుంచి తీసినట్టు? పాతాళంలో నుంచి, అగాధంలో నుంచి, అగ్నిగుండంలో నుంచి తప్పించి పరలోక నివాసులుగా అంటే పరలోక రాజ్య సంబంధాలుగా ఉండటం ఆయన చేర్చాడు, విడుదల చేశాడు. సాతాను బంధకం నుంచి, సాతాను క్రియల నుంచి, సాతాను ఆలోచనల నుంచి, సాతాను తలంపుల నుంచి, సాతాను ప్రవర్తన నుంచి, సాతాను బతుకుల నుంచి విడుదల చేసి రాజ్య సంబంధాలుగా
అంటే పరలోక సంబంధాలుగా రాజ్య నివాసులుగా చేయడానికి దేవుడు మనలను ప్రత్యేకపరుచుకున్నాడు. ఇంకేమంటాడు చూడు అక్కడ, ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుతున్నది. మనకేం కలిగింది? విమోచన కలిగింది. అంటే విమోచన అంటే ఏంటిది? విడుదలనే కదా, విడుదలనే కలిగింది. విమోచనం ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా మనకు కలిగింది. యేసుక్రీస్తే మనల్ని విడిపించువాడు, యేసుక్రీస్తే మనల్ని తప్పించువాడు, యేసుక్రీస్తే మనకు ఆ సమస్యల నుంచి విడుదల చేసేవాడు, కురింగిపోయిన వారిని లేవనెత్తువాడు, అంధకారమైన చీకటి సంబంధమైన బంధకములలోంచి విడిపించి వాడట. సాతానుగాడు వల ఒగ్గుతాడట, ఉరులొగ్గుతాడట, గాలములు వేస్తాడట. వాడు పట్టుకున్న వారందరూ కూడా వారిని పాతాళమునికి, వానికట వీళ్ళు దొరికితే ఈ వేసుకున్నవి దొరికినప్పుడు ఓహో ఈరోజు కమ్మగా తింటాము, మంచి మొట్ట చేపలు పడ్డాయి అన్నట్టుగా వాడు ఆనందిస్తాడట. హబక్కు గ్రంథంలో రాయబడింది కదా. వాడు అంటాడు, నిజంగా వాడు సంతోషపడతాడట. వాడు ఎంతో గంతులెత్తాడట వాడు పట్టుకొని. ఇక అలా అయిపోయింది, వాడిని కథ ఒడిచింది. ఇంకా మనం మంచి కమ్మగా తినొచ్చు అన్నట్టుగా ఇప్పుడు మనం మొట్ట చేపలు పట్టుకున్న వాళ్ళకి ఎంత సంతోషం కలుగుతావు, వారికి కూడా అంత సంతోషం కంటే ఎక్కువ కలుగుతాడట. కానీ అలాంటి బంధకముల నుంచి దేవుడు, ఆ చీకటి సంబంధమైన బంధకముల నుంచి ఆ యొక్క దేవుని యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా మనకు విడుదల కలుగజేశాడన్నమాట. ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు, లేకపోతే ఆయన గాయముల ద్వారా, లేకపోతే ఆయన మరణము ద్వారా మనకు రక్షణ, విడుదల, విముక్తి కలిగింది, రక్షించాడనమాట. అందుకనే మనకు మత్తయి సువార్త 1:20-21 చెప్తారు కదా, యేసు అనగా రక్షించేవాడు. దేని నుంచి? విడుదల చేయవాడు. పాపముల నుంచి, శాపముల నుంచి, అపవిత్రత నుంచి, దురాత్మల నుంచి, అంధకారమైన చీకటి సంబంధమైన బంధకముల నుంచి, రోగముల నుంచి విడుదల చేయవాడు. ఆయన అంత గొప్పగా ఆదరించే దేవుడై ఉన్నాడు. కనుక మనము దిగులు పడక ధైర్యముతోని, విశ్వాసముతోని, నమ్మకంతోని గోతిలోనికి పోము అని ఖచ్చితంగా గొప్ప నిరీక్షణ ఉంటే కనుక మనము బయటపడతాం. విశ్వాసం ఉంటే కనుక తప్పించబడతాం. ఇంకా మనకు భూమి మీద ఆహారం ఉన్నది. ఆయన కరుణ, ఆయన కృప, ఆయన దయ, ఆయన వాత్సల్యత, దాన్ని బట్టే మనకు భూమి మీద బుక్కెడు బువ్వ తెచ్చున్నాం. చాలామంది అంటారు, అదే ఈయనకి నౌకలు చెల్లినాయి అంటే అయిపోయింది. ఇంకా ఏ కోట్ల సంచులు అంటే సంచులు ఉన్నాయి, కానీ తినలేకపోయినాడు. పోయిందంటే అట్లా. ఎందుకనంటే దేవుడు అంటాడు, విడుదల పొందుతావు, నువ్వు బోధిలోనికి పోవు, నువ్వు చనిపోవు అని చెప్తున్నాడు. మరి ఇలాగ చేసినటువంటి వారిని దేవుడు విడిచిపెడతాడా? విడవాడు కదా. ఇక్కడ చూడు, యోషువ గ్రంథం 1:6 అంటాడు, ఇలాగా గోతిలో నుంచి లేకపోతే విడుదల చేసి ఆ శ్రమలో నుంచి, కుంగిన స్థితిలో నుంచి లేవనెత్తిన దేవుడు మరలా విడిచిపెడతాడా? విడవాడు. అక్కడ 1:6 చదవండి. యోషువ గ్రంథము 1:6. దేవునికి స్తోత్రం. ఎందుకనంటే విడుదల చేసిన దేవుడు నిన్ను పట్టుకొని ఉంటాడు. నిన్నేం చేస్తాడు? విడవడు. నిన్ను విడవను, నిన్ను ఎడబాయను. 1:6 దేవుడు మరి కష్టంలో నుంచి విడుదల చేసిన దేవుడు, అప్పటి సమస్యల నుంచి విడుదల చేసిన దేవుడు, రోగముల నుంచి విడుదల చేసిన దేవుడు, దయ్యముల సంబంధము ఆ బంధకముల నుంచి విడిపించిన దేవుడు మనల్ని విడిచిపెడతాడా? నా చిన్నతనంలో నేను ఫస్ట్ ప్రభు నమ్మకన్నా ముందు రేడియోలో సులోన్ పెంతుకొస్తా లేకపోతే సులోన్ పెంతుకొస్తా అనే రేడియోలో ఒక వాక్యం వచ్చేది, డిసిఎన్ దినాకర్ అనేది. ఒక పాట ఉన్నది, అది రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, తన కరము చాపి రమ్మనుచున్నాడు. అంటే నిజంగా ఆయన అందులోనే చాలా దీర్ఘం తీసి పాడుతుంటే రమ్మనుచున్నాడు
అరే నాకు విచిత్రం అనిపించింది, ఆయన రాగం ఏంటి, ఆయన పాట ఏంటి, ఇది ఇందులో ఉన్నంత గొప్ప మర్మం ఏంటి అని నాకు చాలా ఆనందం అనిపించింది. నమ్మనప్పుడు నేను పాటలు పెట్టుకుని, సినిమా పాటలు వస్తాయి అప్పుడు రేడియో మా మామ పంపిండే మస్కట్ నుంచి, ఆ పాటలు పెట్టుకొని సినిమా పాటలు వస్తాయి ఇది అయిపోగానే అని అది పట్టుకొని ఇంతుంటేని మరి అదే రక్షణ దేవుడు నాకు ఇచ్చిండేమో అనుకుంటాను నేను, నాకు తెలియదు కానీ ఆ పాట ఎప్పుడు వింటుంటుంది. ఆయన ప్రతిసారి మా వాక్యము ప్రసంగం చెప్పిన అది ఇచ్చి ఆ ప్రసంగం చెప్తుండే. నాకు ఇంత నిజమే విడతాడా దేవుడు, నిన్ను గాని పిల్లచిన దేవుడు మరచిపోతాడా, నిన్ను గాని పిల్లచిన దేవుడు విడచిపోతాడా, సోలిపోవలదు మనసా సోలిపోవలదు. పాట వింటే నాకు ఎంత ఆనందమో ఎంత సంతోషమో, నాకు అప్పుడు నమ్మనప్పుడే ఇంత సంతోషం ఉన్నాయి. మరి అయితే మన కని పిలిచిన దేవుడు మళ్ళా మర్చిపోతాడా, విడిచిపోతాడా? అందుకని అంటాడు అక్కడ యోషువతోని, నేను నిన్ను విడువను నిన్ను ఎడబాయను. నిబ్బరము కలిగి నువ్వు ఎలా ఉండాలి? ధైర్యము కలిగి ఉండాలి. శ్రమల నుంచి విడిపించాడు, రోగముల నుంచి విడిపించాడు, ప్రాణం భయముల నుంచి విడిపించాడు, మరణ పాయముల నుంచి తప్పించాడు, దురాత్మల సముఖముల నుంచి విడిపించాడు, చెడ్డ సాహసముల నుంచి విడిపించాడు, చెడు అలవాట్ల నుంచి తప్పించాడు. ఇంకా నువ్వు ఎలా ఉండాలంటే, నిన్ను చేయి పట్టుకున్నవాడు నిన్ను విడవడు, ఎడబాయడు, నిన్ను తప్పించేవాడు మనతో ఉన్నాడు కదా, నాతో ఉన్నాడు, మనం విడువడు అని ఆ గొప్ప ధైర్యంతోనే మనం చెప్పగలగాలన్నమాట. ఎందుకంటే మనల్ని కని పిలిచిన దేవుడు మర్చిపోతాడా? మరవడు, విడిచిపోడు అని ధైర్యంతోనే మనం ఉండి దేవుని ఆయన అంటాడు. ఇంకేమంటున్నాడు? నువ్వు ఏం కలిగి ఉండాలట? నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము. చాలు. అందుకనంటే నిబ్బరం కలిగి ఎలా ఉండాలట? ధైర్యము. చాలా మంది ధైర్యం చెడి ఉన్న వాళ్ళుగా ఉంటారు కూడా కదా, ధైర్యం చెడిపోతారు. యోషువకు చాలా గొప్ప ధైర్యం ఉన్నది తెలుసా మీకు? ఎందుకనంటే అమాలేకీయులు యుద్ధానికి వచ్చినప్పుడు, ఈయన యుద్ధం చేస్తున్నప్పుడు అహరోను ఊరు ఇద్దరు చేతులు ఎత్తి పట్టుకుంటా ఉంటారు. యోషువ యుద్ధం చేస్తా ఉంటాడు. ఎంత గొప్ప ధైర్యం ఆయనకి! చేతులు కిందికి దించినప్పుడు అమాలేకీయులు చెప్తారంటే చేతులు పైకి ఎత్తినప్పుడు మోషని పట్టుకుని ఉన్నారు, ఒకళ్ళు ఇటు ఇశ్రాయేలు. అయితే ఈ యోషువ యుద్ధం చేస్తా ఉన్నాడు ఎంత ధైర్యంతోని. విషయము మనదే, ధైర్యము. మనకు ధైర్యం ఉండాలి, కృంగిపోకూడదు, కృషించిపోయి కృంగిపోయినటువంటి వారు లేవనెత్తి విడుదల చేసిన దేవుడు చెయ్యి పట్టుకున్నవాడు విడిచిపెడతాడా? విడిచిపెట్టాడనే ధైర్యము మనకు ఉండాలన్నమాట. అయితే ఇంకొక మాట ఇర్మియా 46:28 వచనంలో, ఇర్మియా 46:28 వచనంలో, నా సేవకుడైన యాకోబు, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకుము. నేను నీకు తోడై ఉన్నాను, భయపడకుము. 20 వచనంలో నా సేవకుడవైన యాకోబు, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకము. నేను ఇక్కడికి నిన్ను చెదలు కొట్టిస్తును, ఆ సమస్త దేశ ప్రజలను సమూల నాశనము చేసేదను. అయితే నిన్ను సమూల నాశనము చెయ్యను, నిన్ను శిక్షింపక విడువను గాని న్యాయమును బట్టి నిన్ను శిక్షించదను. ఇది యెహోవా వాక్కు. నిజంగా ఎంత గొప్ప మాట ఇది! అందరిని నాశనం చేస్తాను కానీ నేను నిన్ను నాశనం చేయను. కానీ ఒకటి చేస్తా, ఏంటిది? శిక్షిస్తా. న్యాయమును బట్టి నేను నిన్ను శిక్షిస్తా. కానీ నాకు అదే చెప్పాడు, ఇదిగో నేను నిన్ను కఠినంగా శిక్షించితేనే కానీ నిన్ను మరణానికి నాకు నిజంగా నా జీవితంలో ఆ శబ్దము నా చెవులో పడగానే మందు తాగి నుండి నేను బతుకుతా అనే ఆశ. 1 లీటర్ 10 మంది ఉన్నాడు, ఎవడు కూడా బతకలేడు. అందరూ నన్ను ఆధారం చేసుకుని నిజంగా 2-3 తాగిర్రు. ఇప్పుడు ఈ ప్రేమ్ కుమార్ వాళ్ళ పెద్దమ్మ కొంచెమే తాగింది, మూతడు బెదిరిస్తానని చచ్చిపోయింది. ఇంకా 2-3 చచ్చిపోయారు. దేవుడు బతుకురా అంటే బతుకుతాం, అంతే కదా. అట్లా
మరి ఆ మాట ఇచ్చిండు నాకు, అది ఇప్పటికీ నాకు జ్ఞాపకం ఉన్నది. ఇదిగో నిన్ను కఠినంగా శిక్షించింది. నాకు ఎప్పటికి తెలిసిందంటే అమ్మని పెళ్లి చేసుకున్నాక వాక్యం దొరికింది. అది నిజంగా ఇందులో ఉన్నదా ఈ మాట? అప్పటి వరకు నాకు దొరకలే. అని దొరకలేదంటే నాకు తెలియదు, వాక్యం చదివితే కదా ఇంతకి. బైబిల్లో నుంచే చెప్పబడిందని తెలియదు నాకు. అంటే వాక్యమే దేవుడై ఉన్నాడు, ఆ వాక్యమే మనకు శరీరధారిగా కృపాసత్య సంపూర్ణంగా మన మధ్యలో ప్రత్యక్షమైంది. ఆయన చెప్పిన ఆ శబ్దమే నన్ను బతికించింది నిజంగా. ఇదిగో నిన్ను కఠినంగా శిక్షించుతున్నా, నేను మరణానికి అప్పగించాను. అందుకని నీతిని బట్టి, న్యాయాన్ని బట్టి, సత్యముని బట్టి నన్ను శిక్షిస్తా కానీ నిన్ను నాశనం చేయాలి. ఆ వాగ్దానం ఎంత గొప్పది కదా. ఎందుకంటే ఈయననే కదా ఇశ్రాయేలుగా మార్చబడింది. ఎప్పుడు ఈయననే కదా శిక్షించిండు. ఎక్కడ హబ్బకు రేవి దగ్గర శిక్షించిండా లేదా? తుంటినరాన్ని కొట్టేశాడు. యారా నువ్వు కఠినంగా శిక్షిస్తా అన్నాడు. తుంటినరాన్ని కొట్టేశాడు, శిక్షించాడు. అంటిగా కుంటు కూడా నడతాడట. అంతే కుంటి యాకోబు అయిపోయాడు. ఎందుకంటే కఠినంగా శిక్షిస్తాడు, కావుని నాశనం చేయను. అది ఎంత గొప్ప వాగ్దానం అది. ఇక్కడ చెప్పిన మాట, నా సేవకుడమైన యాకోబు, నేను నీకు తోడే ఉన్నాను, భయపడుకోమని కదా. ఎందుకంటే ఈ వాగ్దానం చాలా గొప్పదే. తోడై ఉండి ఆయనను కఠినంగా శిక్షించి సత్య మార్గంలో నడిపించాడు. మరి శిక్ష కూడా ఆ 10:30 కూడా చాలానే శిక్ష పొందిండు. 20 సంవత్సరాలు శిక్షణ పొందినట్టే దేవుని సంకోను కదా లాభంతో. అక్కడ కొంచెం శిక్ష పడింది. మోసగించినోడు మోసపోయాడు అనమాట కదా. మోసగించిండు, తండ్రిని మోసం చేసిండు, అన్నను మోసం చేసిండు, కానీ లాభాన్ని చేత మోసపోయాడు. మోసపోయినోడు అక్కడ పాఠాన్ని నేర్చుకున్నాడు, గుణపాఠాన్ని నేర్చుకున్నాడు, పరిశుద్ధతను నేర్చుకున్నాడు, భయం నేర్చుకున్నాడు, దేవుణ్ణి ఎలా ప్రార్థన చేయాలో నేర్చుకున్నాడు, ఏడ్చాడు, కన్నీళ్ళు ఏడ్చాడు. చివరికి ఇక నా దేశం నేను వెళ్తానని తీర్మానం చేసుకొని భార్యలతో మాట్లాడి బయలుదేరి వచ్చినప్పుడు దేవుడు అక్కడ అన్నాడు, ఇగో మీ భార్యలు అంతా మిమ్మల్ని ఆశీర్వదించాను కదా. ఎక్కడ హబ్బకు రేవు దగ్గర ఆ భయాన్ని అంతా తొలగించుకున్నాడు. తర్వాత ఎక్కడికి పోమన్నాడు? బేతేలుకు పోమన్నాడు కదా. బేతేల్లో ఎవడున్నాడు? దేవుడు ఉన్నాడు. ఆయన వచ్చేటప్పుడు అక్కడే మొక్కుకున్నాడు కదా. అప్పుడు అక్కడికి వెళ్లే ముందే పరిశుద్ధపరచబడి అక్కడ ఈ పాపమంతా ఒప్పుకొని మళ్ళీ అక్కడికి పోవాలి. ఒకవేళ ఒప్పుకోకపోతే ఆ బేతేలుకు వెళ్ళరాదు. బేతల్లోకి వెళ్ళాలంటే ఇక్కడ ఉన్న పాపరోత జీవితం అంతా ఒప్పుకొని విడిచిపెట్టాలి. విడువని దేవుడు, ఎడబాయని దేవుడు. అక్కడ సరిచేయబడ్డాడు, గుంటి కాలుకు అది 20:30 తెగొట్టబడ్డాడు. తర్వాత ఇక్కడికి వచ్చి బేతేలుకు వెళ్దాము, అందరూ నిర్సిద్ధపడండి, మీ పోగులు అవి ఇవి బంగారాలని తీసి అక్కడ మస్తక వృక్షం కింద పాతి పెట్టేసేయండి. అది దాని అర్థం ఏంటంటే పాత రోత జీవితాన్ని పాతిపెట్టి బేతేలుకి వెళ్ళాలి, పరిశుద్ధపరచబడి. అందరు స్నానం చేయండి, అందరు సిద్ధపడండి, అందరు పరిశుద్ధపరచబడండి, అందరు బట్టలు ఉతుకోండి అని అందరికి, భార్యలు, పిల్లలకి, అందరికీ వారికి ఉన్న పోగులన్నీ తీసేపించి పాతి పెట్టేశాడు. అంటే లోకాశలన్నీ పాతి పెట్టేశాడు, లోక పాప రోత జీవితం అంతా పాతి పెట్టేశాడు. బేతేలుకు వెళుతున్నాం, అక్కడ పరిశుద్ధపరచబడతాం. నన్ను తిరిగి క్షేమంగా తీసుకుని వస్తే నేను అక్కడ బలిపీఠాన్ని కట్టి నేను అక్కడ మురకుక్కుబడి చేసుకున్నాడు కదా. మరి అక్కడికి వెళ్ళాలి కదా. ఒక్కడు ఒంటరిగా వెళ్ళాడు, 10,000 మందితో వస్తున్నాడు, 100 మందితో వస్తున్నాడు, దాసీలతో వస్తున్నాడు, భార్య పిల్లలతో వస్తున్నాడు. అక్కడ మొక్కుకున్నాడు, నేను దశంభాగం ఇస్తానండి, దేవునికి స్తోత్రం. ఎంత నేను తిరిగి వచ్చేటప్పుడు నన్ను క్షేమంగా కాపాడితే నేను నీకు దశంభాగం ఇస్తానని మొక్కున్నాడు కదా. ఇప్పుడు దశంభాగం ఇవ్వాలి కదా. అందరు పరిశుద్ధపరచబడండి. మా మోస జీవితం అంతా పోయింది, నాకు దేవుడు విడుదల చేశాడు, విముక్తిని చేశాడు, నన్ను గొప్పవానిగా చేశాడు. అక్కడ ఆ హబ్బకు రేవు దగ్గర నన్ను తీర్చిదిద్దాడు, ఇశ్రాయేలుగా మార్చాడు. యాకోబు మోస జీవితం అంతా పాతి పెట్టేశాను. ఇంకా నేను ఇక బేతేలుకి వెళ్తాను, పరిశుద్ధపరచబడతాను. దేవుడు నన్ను విడవలేదు, ఎడబాయలేదు, ఆ కష్టకాలంలో ఆదుకున్న దేవుడు అని చెప్పి కృతజ్ఞతగా వెళ్ళి దేవుడి మందిరంలో బలిపీఠమును కట్టి అక్కడ
ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం. అయితే యోహాను సువార్త కూడా 14వ అధ్యాయం 18వ వచనంలో కూడా ఒక మాట ఉంది చూడొచ్చు. చదవండి అక్కడ యోహాను సువార్త 14:18 వచనం. మిమ్మును అనాథములుగా విడువను, ఆ, మీ యొద్దకు వత్తును. ఇక్కడ అంటున్నాడు. ఇప్పుడు దేవుడు విడిచిపెట్టేవాడైతే మిమ్మల్ని అనాథలు, మీరు అనాథలు అనుకుంటున్నారేమో, మాకు ఎవరు లేరు అనుకుంటున్నారేమో. అయ్యో అయ్యా నువ్వు వెళ్ళిపోతున్నావు, మాకు ఎవరు దిక్కు అని శిష్యులందరూ ఎదురు చూస్తూ అనుకుంటున్న సమయంలో అందరూ కూడా ఆయన ఆహ్వానమయ్యేటప్పుడు కూడా అయ్యా 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 అని ఎదురు చూస్తా ఉంటే మిమ్మల్ని అనాథలుగా విడువను. దేవునికి స్తోత్రం. మీరు అనాథలు కాదు, తల్లిదండ్రులు లేని వారు కాదు. నేనున్నాను, నేను వెళితే మీకు ప్రయోజనము. నేను వెళ్ళి మీ కొరకు ఆ ఆదరణకర్తను పంపిస్తాను. ఆయన మీతో ఉంటాడు, మిమ్మల్ని సత్యం నడిపిస్తాడు, మీ లోపల ఉండి సర్వ సత్యంలోనికి నడిపిస్తాడు ఆయన. నేను ఏ సంగతులను మీకు బోధించుతున్నా అవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ నడిపిస్తాడు ఆయన. ఎందుకనంటే మీరు మర్చిపోతారు, మతిమరుపు ఎక్కువ మీకు. నేను మరలా ఇలాగనే మీరు మీ పనులను చూసుకొని మీ ఉద్యోగాలను మీ వ్యాపారములను చూసుకొని వెళ్ళిపోతారేమో. కానీ కాదు, మీరు అనాథలు అనుకోకూరి. ఇగో నేను వెళ్ళిపోవడం వలన మీకు ప్రయోజనము. నేనుండే స్థలంలో మీరును ఉండాలన్న మరలా వచ్చి తీసుకుపోవడానికి మీకు స్థలం సిద్ధపరచ వెళ్తున్నాను. ఇవన్నీ సంగతులను చెప్పి ఆయన ఆరోగ్యమవుతున్నప్పుడు అనాథలుగా అయ్యో 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 అని అంటే బెగడిల్లిపోతున్న ఆరికి ఒక ఆదరణకర్తను పంపిస్తాను. మీరు అనాథలు కాదు అని గొప్ప వాగ్దానం ఇచ్చి ఆదరణకర్తను పంపించారు కదా. ఎందుకనంటే అంత గొప్ప ఆదరణకర్త వచ్చి మిమ్మల్ని నడిపించేవాడు, మిమ్మల్ని పోషించేవాడు. ఆయన మీలో ఉండేవాడు, మీతో ఉండేవాడు అని ఈ గొప్ప సంఘటన, ఈ గొప్ప సంగతి చెప్పి మిమ్మల్ని అనాథలుగా విడవ. దేవునికి స్తోత్రం. తల్లి అయినా మర్చునేమో కానీ నేను నిన్ను మరువను. ఎందుకనంటే ముదిమ వచ్చే వరకు ఎత్తుకొని వాడను నేనే, చంక నెచ్చుకొని వాడను నేనే, గద్ద రెక్కల మీద పోసినట్టుగా నేను మిమ్మల్ని మోసేదను. అంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకిచ్చాడు. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు, విడుదల చేసిన వాడు విడిచిపెట్టాడు కదా. విడుదల చేశాడు ఎటు నుంచి? పాపం నుంచి, శాపము నుంచి, నరకం నుంచి, హత్య గురించి, భయంకరమైన రోత బ్రతుకు నుంచి విడుదల చేసిన వాడు విడిచిపెడతాడా? అంతవరకు కొనసాగిస్తూనే ఉంటాడు. మరలా ఆయన తిరిగి వచ్చి మనల్ని తీసుకొని పోవడానికి సిద్ధంగా ఉన్న దేవుడు. ఇంత గొప్ప దేవుడు మనకు ఆ గొప్ప వాగ్దానాన్ని ఇచ్చిన దేవుడు మనల్ని విడిచిపెడతాడా? ఇంకొక వాక్యాన్ని మనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13, 5, 6 వచనాలు. ధనాపేక్ష లేని వారే నీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. నిన్ను ఏ మాత్రమును విడువను, నిన్ను ఎన్నడూను ఎడబాయను అని ఆయన చెప్పాను కదా. దేవునికి స్తోత్రం. అంటే ఇక్కడ ధనాపేక్ష గురించి కాకుండా, ధనాపేక్ష అంటే చాలా మందికి ధనాపేక్ష కలిగి ఉంటారు. కానీ ధనాపేక్ష అనేక సమస్త కీడులకు మూలము అన్నారు కదా. సమస్త ధనాపేక్ష అనేది ఉండకూడదు, కానీ దేవుడిస్తే అది పర్వాలేదు, కానీ ఆ ఆపేక్ష ఉండకూడదు అని ఆ మాట చెబుతూ పౌలు ఎబ్రీ సంఘానికి వ్రాస్తూ ఈ మాట చెప్తున్నాడు. మీలో కొందరు ధనాపేక్ష కలిగి ప్రార్థన మానేసి, ఆరాధనలు మానేసి, సంఘానికి రావడం మానేసి, వ్యాపారం అంటూ, ఉద్యోగం అంటూ, సంపాదన అంటూ ధనాపేక్ష కలిగిన వారై ఉన్నారు. అది అనేకమైన కీడులకు మూలము కాబట్టి ఆ ధనాపేక్ష లేని వారై ఉండండి. దేవుడు మిమ్మల్ని పోషిస్తాడు. ఇక్కడ చెప్తున్నాడు కదా, ఏమంటున్నాడు? నిన్ను ఏ మాత్రమును విడువను, నిన్ను ఏ మాత్రమును విడువను, నిన్ను ఎన్నడూ ఎడబాయను అని ఆయనే చెప్పాడు కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమీ చేయగలడు. మనం భయపడినట్టు నరమాత్రుడు ఏం చేయడు. ఆయన మనకు సహాయం చేసేవాడుగా ఉండగా, ఆయన మనల్ని విడువని వాడుగా ఉండగా,
ఆయన మనల్ని పట్టుకునేవాడుగా ఉండగా, ఆయన మన అక్కలు తీర్చేవాడు ఉండగా మనకు ఎందుకు చింత, ఎందుకు బాధ, ఎందుకు ధనాపేక్ష అని ఈ సంఘానికి హెచ్చరిక చేసి ఆయన మనకు సహాయం చేస్తాడు, మన అక్కలు తీరుస్తాడు, మనకేం కావాలో మనకు అన్ని సమస్యలను అలంకరిస్తాడు. అందుకని యేసుప్రభు ఒక మాట చెప్పాడు, ఆకాశ పక్షులను చూడు, అవి విత్తవు, కొయ్యవు, పొట్టుల్లో కూర్చుకొనవు. మరి వాటికి అవి నాట్లెత్తున్నాయా, దుంతున్నాయా, విత్తనాలు చల్లుతున్నాయా, అవి పోతున్నాయా, పొట్టల్లో కూర్చుకుంటున్నాయా? ఏనాటి ఆహారం ఆనాడు అవి తింటూ దేవుణ్ణి ఏకోజం. నిజంగా మీరు తెలియదు కానీ